ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలివారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైన వారు మౌనంగా ఉండరు. యెరూషలేమా అని దేవుడు పిలుస్తున్నాడు. యెరూషలేం యొక్క సుఖ సంతోషాలను అనుభవించే కృపను అనుగ్రహించాడు. యెరూషలేంగా చేసుకున్నాడు. యెరూషలేంలో మనము ఆనందించేవారుగా ఉన్నాము. యెరూషలేంలో అడుగుపెట్టే వారంగా ఉన్నాము. యెరూషలేంలో ఒక జీవ జలపు ఊటను త్రాగేవారిగా ఉంచాడు దేవుడు. ఆ మధురమైన మన్నాను మనం భుజిస్తున్నాము. ఎలా భుజిస్తున్నాము? వాక్యం వినుట ద్వారా మనము భుజిస్తున్నాము. మన ఆత్మకు వృద్ధి కలుగజేసుకుంటున్నాము. మరి ఈ దేవుడు ప్రేమించి ఏమని చెప్తున్నాడు అంటే, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ప్రాకారముల మీద అంటే ఏంటి? ప్రతి చోట నీ యొక్క ప్రాకారం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో ఆ స్థలం అంతటి మీద దేవుడు కావలి వారిని ఉంచి ఉన్నాడంట. ఆ కావలి వారు నిద్రపోరు. వారు నిద్రపోకుండా రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండరంట. వారు చుట్టూతా తిరుగుతూ వారి యొక్క పని వారు చేస్తూ ఉంటారు. కావలి దొంగ కానీ ఏమి అసలు ఎటువంటి పురుగు, శత్రువు, చీకటి ఏది రాదు. ఎందుకు? దేవుడు కావలి వారి నుంచి ఉన్నాడు. ఇక భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎటైనా బయటకు వెళ్ళినప్పటికీ, అమ్మో ఇంటికి తాళం వేసాం కానీ ఏమవుతుందో, ఇంట్లో వస్తువులు ఏమవుతాయో అన్న భయం అవసరం లేదు. ఆయనే కావలి వారి నుంచి ఉన్నాడు. మన ప్రతి ప్రాకారం మీద మనం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మన బిడ్డల చదువుల నిమిత్తం వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, అలాగే మన యజమానులు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ఆడవారు బయటకు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ప్రజగా చేసుకున్న ప్రతి ఒక్కరి మీద ఆయన కనుదృష్టి ఉంది. అంత మాత్రమే కాకుండా కావలి వారిని కూడా ఉంచి ఉన్నాడు. అది ఎప్పుడెప్పుడు? కేవలం రాత్రి వేళ సమయంలో మాత్రమే కాదు. రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండరు. మన కుటుంబాలకు భద్రత కల్పించాడు దేవుడు. మన కుటుంబాలకు క్షేమాన్ని ఇచ్చాడు. మన కుటుంబాలను మేళ్లతో ఆశీర్వదిస్తున్నాడు. మరి మనం ఏం చేయాలి? ఆయన కావలి వారిని ఉంచి ఉన్నాడు. వారిని మౌనంగా ఉంచకుండా చక్కగా వారు చూసుకునేలాగన వారికి ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడే ఎంత గొప్ప కార్యాలు చేస్తుంటే మనం ఏం చేయాలి? ఆయన స్తుతించాలి. ఆయనను అనుదిన జీవితంలో ఆయన ఆరాధించాలి. ఆయన యొక్క వాక్యాన్ని చదవాలి. ఆయన మాటలను వినాలి. కొద్దిగా విని ఆపడం కాదు కానీ మొదటి నుంచి చివరి వరకు విని ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలి. చాలామంది దేవుని సన్నిధికి వెళ్తారు, కొంత సమయం గడుపుతారు, మరలా వారి యొక్క బాధ్యతలు గుర్తుకొస్తాయి, మరలా బయటకు వస్తారు. అత్యవసరమైన బాధ్యతలు, పనుల నిమిత్తం అయితే బయటకు రావచ్చు కానీ అసలు రాకుండా దేవుని సన్నిధిలో గడపడం చాలా ముఖ్యము. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, 6 రోజులు మీరు పని చేసుకోండి, 7వ రోజు పని చేయవద్దు అని దేవుడు చెప్తున్నాడు. మరి పని అంటే ఏంటి? ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించే వారంగా ఉండాలి. మన యొక్క పనుల భారంలో మునిగిపోయి దేవుని సన్నిధిని ఏమాత్రం వదలకూడదు. అలా వదలకుండా ఆయన సన్నిధిలో గడిపితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాము. మన ప్రాకారాల మీద దేవుడు కావలి వారిని ఉంచి ఉన్నాడు. వారు మౌనంగా ఉండరు. అన్ని వేళ అన్ని సమయాల్లో బయటికి వెళ్ళినా వచ్చినా మన కుటుంబ సభ్యులు ఎటు వెళ్ళినా దేవుడు కావలిగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నానన్నావు తండ్రి. నీవు కావలి వారిని ఉంచితే ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు తండ్రి.
రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండకుండా ప్రభా ఎంతో జాగ్రత్తగా తండ్రి చూసుకునేలాగిన కృప చూపినందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినమ్ర ప్రతిమాడు కూర్చున్నాను తండ్రి ఆమేన్.